హాయ్ మామ. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి నిన్న 28న 10వ నెల 2025లో నిన్న మార్నింగ్ నుంచి, యాక్చువల్లీ నేను మార్నింగ్ అంటే నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ బర్నీ గారు శ్రీజ రీఎంట్రీ వచ్చిన టాపిక్ దీనిలో చెప్తాను. వచ్చిన తర్వాత బర్నీ గారి మీద శ్రీజ గురించి హౌస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఒక్క ఒపీనియన్స్ ఏం చెప్పారు, బర్నీ గారి నుంచి నెగిటివ్గా చెప్పారు, శ్రీజ గురించి కొన్ని పాజిటివ్గా జరిగినవి. దీని తర్వాత ఇమాన్యుయల్లో బర్నీ గారితో కొన్ని మాటలు మాట్లాడాను మామ, ఆ వర్డ్స్ చెప్పుకుందాం. దీని తర్వాత కొన్ని ఫైట్స్ జరిగినాయి అనమాట మామ, మామూలుగా మ్యాసివ్ ఫైట్స్ జరగలేదు అనమాట. అవి ప్రోమో అని చెప్తాను. మ్యాక్సిమం టైం ఏమన్నా ఎక్స్టెండ్ అయిపోతే నేను ఆల్రెడీ మీ అందరికీ మాట ఇచ్చా, 10 నుంచి 15 నిమిషాల లోపే మన వీడియో అయితే క్లోజ్ చేస్తాను పక్కా అని చెప్పి. మీకు కామెంట్ చేయమని చెప్పాను, ఏమని మీకు నిజంగా నా వీడియోస్ నచ్చుతుంటే మామ నా బాగున్నాయి అన్న ఎక్కువ టైం చేయండి అని చెప్పి కామెంట్ చేయండి, లేదన్నా నువ్వు సరిగ్గా కొంచెం మార్చుకోవాలనుకుని చెప్పి మార్చుకోవాలని చెప్పండి మామ. ఏది ఉంటే అది నేను పాజిటివ్గా తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ని నేనైతే రెక్టిఫై చేసుకుంటాను మామ. ఇది మన సజెషన్ అనమాట అందరికీ, నా సబ్స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. సో ఇవ్వండి మామూలు ఫీడ్బ్యాక్, నేను ఖచ్చితంగా నేను వ్యాలిడ్ తీసుకొని దాన్ని అయితే కనుక రెక్టిఫై చేసుకుంటాను. బయట వాన పడుతుంది మామూలు చలి పడుతుంది, అందుకే ఇది పెట్టేసా. ఎలా ఉందో చెప్పండి, మనకైతే బాగుందా లేదో. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో ఈ వీడియోలో అయితే కనుక మెయిన్గా చెప్పాలంటే కనుక ఇమాన్యుయల్కి వణుకు ఏమన్నా వచ్చిందా భరణి గారిని చూడంగానే. వెన్నుపోటు పొడిచారా బాబు నువ్వు కట్టప్ప, మహేంద్ర బాహుబలి వచ్చేసానని చెప్పి ఆయన చెప్పాడు. మా తమ్ముళ్ళు కూడా అదే పెట్టడానికి రీజన్ అదే. దాంతో పాటుగా మహేంద్ర బాహుబలి వచ్చారు ఓకే, నాన్న రాగానే చాడీలు మొదలెట్టింది మన తనుజ గారు అయితే కనుక. దివ్య గారు అయితే కనుక ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఆవిడ ఎందుకురా బాబు ఇంత కనెక్ట్ అయిపోతారు, మరి అందరినీ కనెక్షన్స్ అంటారు కదా, మరి నువ్వు కనెక్టింగ్ దూరంగా ఉండు, బాండింగ్స్ దూరంగా నువ్వు చెప్తావు కదా దివ్య, నువ్వెందుకు బర్నీ గారికి అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యావు, దానికి ఆన్సర్ కావాలా. దీని తర్వాత ఇమాన్యుయల్ సంజన గారు కొంచెం ఆలోచన డైనమాలో పడ్డారనమాట. ఏంట్రా బాబు ఈయనొచ్చాడు, మళ్ళీ మనం కష్టపడి అంతా ప్లాన్ చేసి పంపించామే, మళ్ళీ ఆత దెబ్బ కొడుతుందా మనల్ని, ఏమైనా తిరిగి అంటే మన మంత్రం మన మీదకే ఏమన్నా రివర్స్ అయిందా అని చెప్పి వాళ్ళకైతే కనుక డౌట్ వస్తుంది. దీని డౌట్తో పాటుగా కొన్ని ఉన్నాయి, డైరెక్ట్గా వీడియోలో దాని గురించి అయితే డిస్కస్ చేస్తాను మామ. అండ్ ఇక్కడ మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే కనుక బర్నీ గారి ఫ్యాన్సు, శ్రీజ గారి ఫ్యాన్సు, తనుజ మహానటి ఆవిడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లైక్ కొట్టే ఈ వీడియో చూడాలి మామ. ఎందుకంటే కదా తనుజ అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, డాడీ 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 అని చెప్పి వచ్చి ఆ డాడీ సినిమాలో నిజంగా మన చిరంజీవి గారి సినిమాలో ఎలా అయితే తను యాక్ట్ చేస్తుందో సేమ్ అదే రేంజ్లో యాక్ట్ చేసింది మామ. నిజంగా నాకైతే కనుక ఆ సినిమాని గుర్తొచ్చింది. నిజంగా చెప్పాలంటే కనుక డాటర్ అండ్ ఫాదర్ మధ్య వాళ్ళ యొక్క ఎఫెక్షన్స్, లవ్ అండ్ ఎఫెక్షన్స్ చాలా సూపర్గా ఉంటాయి. అది మాత్రం వాస్తవం, మనం అయితే కనుక ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. దివ్య మరి వెన్నుపోటు పొడిచిందా ఏంటని చెప్పి మీకే వదిలేస్తున్నాను, మీరే దానికి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నిన్నైతే కనుక తీసేద్దాం, కంఫర్ట్ లేదు, చూసే వాళ్ళకి మీకు కంఫర్ట్ ఉంటే చెప్పమ్మా పెట్టుకుంటా. సో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యింది, దివ్య ఇమ్ము కళ్యాణ్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళకి ఎప్పుడు సోది మాట్లాడుకొని చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఇమ్ము అంటాడు, నేను రిస్క్ తీసుకొని నామినేట్ చేశాను అంటున్నాడు తనుజ గురించి. యాక్చువల్గా రిస్క్ తీసుకొని నామినేట్ చేశాడంటే కన్నా ఆ రోజు చీట్ టాస్క్లో నీ చేతిలో ఉంది, నువ్వు ఒక చీట్ తీసుకోకుండా నువ్వు పవన్ కళ్యాణ్కి ఇచ్చేసేసి సేఫ్ గేమ్ ఆడావు, మరి దాని గురించి కూడా చెప్పుకోవాలిగా అంటున్నాడు అనమాట. అంతకుముందు ఛాన్స్ వచ్చినా నీకే ఇచ్చా కళ్యాణ్ ఆ చీట్స్ దగ్గర, దాని గురించి చెప్తానమాట. అంతకుముందు ఛాన్స్ వచ్చింది నీకే ఇచ్చా, ఈసారి నేను ఇవ్వాలనుకోలేదు, నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను తనుజనైతే నామినేట్ చేస్తానని చెప్తారు. రైట్, ఆ పాయింట్ బాగానే ఉంది. మళ్ళీ ఒక్కసారి నామినేట్ చేశాక నేను వాళ్ళ మీద కామెడీ చేయలేను, మళ్ళీ ఒక్కసారి నేను నామినేట్ చేశాక మళ్ళీ నేను వాళ్ళ మీద కామినేట్ చేయలేను, నా క్యారెక్టర్ అది కాదని చెప్తాను అనమాట. సో అంటాడు ఇమాన్యుయల్. అండ్ ఇమ్ము కరెక్ట్ పాయింట్ ఉంటే మాట్లాడతాను, నేను ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడితే కరెక్ట్ పాయింట్ ఉంటే మాట్లాడతా, అసలు లేకపోతే నేను అసలు జోక్యం కూడా చేసుకోనని చెప్పి ఇమాన్యుయల్ చెప్తానంట. అండ్ ఇమ్ము ఇలా అంటాడనమాట, ఇక మా మధ్య రిలేషన్షిప్ లేదు, అది కరెక్ట్ తెలిసింది, ఆ పాయింట్ అయితే కనుక మనం యాక్సెప్ట్ చేయాలి. మా మధ్య రిలేషన్షిప్ లేదు, ఇంకా తెగిపోయింది బంధం అని చెప్తాడనమాట. సో ఇమాన్యుయల్ అలా చెప్పిన తర్వాత అది మాత్రం నాకు క్లారిటీగా ఉంది అని చెప్తాడు. సో నార్మల్గా ఏదో మాట్లాడుతుంది, నేను కెప్టెన్గా ఉన్నాను కాబట్టి ఏం చేయాలో ఏంటని చెప్పి జస్ట్ సజెషన్ అడుగుతుంది. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటాడు. సో ఇమ్ము బాగా ఆలోచిస్తున్నాడు అనమాట.
అక్కడ ఆయన గొడవ గురించి అక్కడ ఏమైందో గొడవ దాని గురించి మనోడైతే కనుక ఆలోచించుకోవడంలో చాలా భ్రమలు పడిపోయాడు అనమాట. సో అండ్ దివ్య అక్కడ ఏంటంటే దివ్య వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మాధురి గారు వచ్చి కూర్చున్నాడు. అందుకే నేను నెక్స్ట్ చెప్తా. యాక్చువల్లీ ఇదంతా డిస్కషన్ జరిగేటప్పుడు ఏంటంటే మాధురి గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఈవిడ ముందు మాట్లాడుకుంటే బాగుండదు, నేను తర్వాత నీకు డీటెయిల్గా చెప్తానని చెప్పి మేము చెప్తానమాట. బిగ్ బాస్ అందరికీ మీటింగ్ పెట్టారనమాట. బిగ్ బాస్ పిలిచారనమాట. అందరూ గ్రౌండ్లోకి రండి, ఒక మీటింగ్ ఉంది, దాని గురించి ఆల్రెడీ ఆ మీటింగ్ ఏంటో వాళ్ళకి తెలుసు, బట్ ఎవరు రీఎంట్రీ ఇస్తున్నారు ఏంటని దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా, దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారనమాట. సో నిన్న వచ్చిన వాళ్ళు మీ మధ్య ఏదైతే ఉందో మీ మధ్య పునాదులు కదిలించేసేలాగా చేశారు అనేసి అంటారు బిగ్ బాస్. ఇంకా తెలుసుకునే సమయం వచ్చేసింది అంటారు బిగ్ బాస్. రైట్, ఓకే, పాయింట్ బాగుంది ఇక్కడ వరకు. ఇంకా దివ్య ఏడవటం స్టార్ట్ చేసిందనమాట. మామూలుగా లేదనమాట. దివ్య ఎందుకు ఏడ్చింది చెప్తాను చూడండి. ఎమోషనల్ అయిపోయారు ఆవిడైతే కనుక. నాకైతే కనుక గూస్ బంప్స్ వచ్చేసినాయి ఆ సీన్లో అయితే కనుక. తనుజాకి భరణి గారు బాగా క్లోజ్ అంటున్నారు. ఇక్కడైతే వరకు బాగానే ఉంది. భరణి గారు ఆల్రెడీ లోపలికి వచ్చారు మామ, అది మ్యాటరు. పాపం దివ్య బాగా హట్ అయింది. రాము వచ్చి చూపిస్తాడు, ఆడుకో దివ్య అంటే అతను ఆల్రెడీ ఏడ్చేసింది కదా. సో భరణి గారు వచ్చారు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. దివ్య ఏమో మాట్లాడకుండా వెళ్ళిపోద్ది. ఆల్రెడీ మొన్న నైటే వచ్చి నామినేషన్స్ చేసినప్పుడు అంతగా మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ వచ్చాక కూడా మాట్లాడలేదు. సో లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. బరబర నేను లోపలికి వెళ్ళొస్తానని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో ఈలో భరణి గారు లోపలికి వస్తారనమాట. రాము చూపిస్తాడు, ఇదిగో అన్న ఏడుస్తాను, ఎప్పటిదాకా నువ్వు మాట్లాడలేదంట కానీ చాలా ఫీల్ అవుతుంది కానీ అని చెప్పి. సో అదిగో అన్న అని చెప్పి చూపిస్తాడు అనమాట. అక్కడ ఫేస్ ఇప్పటి వరకు అనేసి పాపం అని చెప్పి రాము చూపిస్తాడు. భరణి అండ్ శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు మామ. ఇది పాయింట్ మెయిన్ అయితే కనుక. భరణి అండ్ శ్రీజ రీఎంట్రీ మీ అందరిలో భరణి గారు ఉండాలా, రాము శ్రీజ ఉండాలని చెప్పి మీకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి మామ. పాయింట్ అనేది చాలా వ్యాలిడ్గా ఉండాలా. సో రెండవ అవకాశం మీ ఇద్దరికి ఇస్తున్నాను, ఖచ్చితంగా సద్వినియోగం చేసి ఒకటి మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకొని మీరైతే కనుక ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే ఉంటారని చెప్పి చెప్తారనమాట. ఈయన తర్వాత ఇమ్ము స్టార్ట్ చేశాడు మామ. ఇమ్ము అంత స్కెచ్ బాగానే వేసాడు. ఆ రోజు రాముకి భరణి గారికి టాస్క్ పడినప్పుడు ఖచ్చితంగా భరణి గారిని కావాలని లేపేశాడు. మాత్రం వాస్తవం యాక్సెప్ట్ చేయాలి, తను యాక్సెప్ట్ చేస్తాడు, కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ భరణి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మనోడైతే కనుక ప్లేట్ కూర్మా మార్చేశాడు అనమాట. టోటల్గా మార్చేశాడు. ఎలా మార్చాడో నేను చెప్తాను చూడండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయాను అనుకున్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమో మళ్ళీ అన్న నేను కావాలని చేయలేదన్నా, నిజంగా చెప్తున్నా అన్న నేను కావాలని చేయలేదన్నా, ఆ రోజు నేను రాముని కొట్టేసి ఉంటే జనాలందరూ నన్ను తిట్టేవాళ్ళు అన్న, నేను కావాలని చేయలేదన్నా అని చెప్పి ఈయనైతే చెప్తా ఉంటాడు. భరణి గారు ఆల్రెడీ ఆయన గురించి చెప్పాడు అనమాట, కావాలని చేశాడు, అది గేమ్ అంటే అది గేమ్లో ఒక ప్రాసెస్, సో అది ఫాలో అయ్యారని చెప్పి చెప్తాడనమాట మనోడు. ఎదుగుగా ఇమ్ము చూడండి ఇక్కడ బాగా ఫీల్ అయ్యాడు. సారీ అన్న నేను కావాలని చేయలేదన్నా, ఇంకా అది ఇదని మామూలుగా చెప్పడం లేదన్నమాట. ఇమ్ము అయితే కనుక బాగా ముసుగు వేస్తున్నాడు అన్నట్టు నాకైతే అనిపించింది మామ. నా నిజంగా అయితే ఇమ్ము కొంచెం కన్నింగ్ మెంటాలిటీగా వాడాడా అన్నట్టుగా నాకైతే అనిపించింది. కొన్ని రోజులు బాగానే యాక్టింగ్ చేశాడు, ఇప్పుడైతే కనుక కొంచెం ఆ యాటిట్యూడ్ బిహేవియర్ కొంచెం మారుతానంటే అనిపిస్తుంది నాకు. టు బి ఫ్రాంక్ ఉన్నదే ఉన్నట్టు చెప్తామా, జెన్యూన్ ఇక్కడ ఏదైనా సరే ఎవరైనా సరే జెన్యూన్ మామ, మనం జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికే ఉన్నాం. తీసుకుంటే హ్యాపీ, తీసుకోకపోయినా హ్యాపీయే. ఎందుకంటే కనుక ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం. లేని తెచ్చి యాడ్ చేసి నేనేదో ఫాలోవర్స్ పెంచుకోవడానికో వ్యూస్ రావడానికో నేను వేరే చెప్పలేను. ఏదైనా ఒకటి అరా ఓటింగ్ సమయంలో ఏమైనా చెప్తానేమో తప్ప డే టు డే జరిగేటప్పుడు అయితే కనుక నేను ఏది ఫేక్ చెప్పను మామ. కావాలంటే కానీ నీకు చెప్పకపోతే ఫలానాది మీరు మిస్ అయ్యారు చెప్పి మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో కూడా చెప్పొచ్చు. నేను యాక్సెప్ట్ చేసి దాని గురించి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుంటాను. దట్ ఈస్ అ పాయింట్. భరణి గారు హౌస్లో వచ్చాక వేరేలా డ్రామా చేస్తుంది, ఫుల్ కన్నింగ్ అనేది అనిపించింది నాకైతే కనుక సుమన్ అండ్ దాంతో సంజన గారు ఇద్దరు. ఎందుకంటే కనుక సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మెయిన్ రీజన్ ఉంది ఆయన వెళ్ళిపోవడానికి. దాని కారణం కూడా మన ఇమాన్యుయల్ డీమాన్ అండ్ రీతు అది పెద్ద కూడా జరుగుతుంది మామ. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నిన్న రాత్రి వీడియో చేయలేదు, ఇంకా మిడ్ నైట్ బస్లో చెప్తాను మామ. డీమాన్ ఆడిన ఆట మ్యాసివ్ అనమాట, పవర్. బిగ్ బాస్ టీం ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ఇటు పక్క ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నిఖిల్ ఉంటాడు, ఇంకో పక్క స్ట్రాంగ్ ప్లేయర్ భరణి గారు ఉంటారనమాట. ఆల్రెడీ ఆ రోజు బెడ్ టాస్కులేనే భరణి గారిని మనోడు తీసి దమ్మని చేశాడనమాట. అప్పుడే నాకు అర్థమైంది మనోడు కొంచెం స్టామినా మామూలు కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఆ స్టామినా ఉన్న మనిషి కింద నిఖిల్ని పట్టేస్తాడు, 2 కాళ్ళతో భరణిని పట్టేసుకుంటాడు మామ.
అసలు లాక్ చేసిన విధానం మామూలుగా లేదనమాట. అసలు వదలను కూడా వదలరు. ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏంట్రా బాబు అసలు కండలు తిరిగిన వీడు అమరేంద్ర బాహుబలిలా ఉన్నాడు ఏంట్రా బాబు అని కూడా ఆశ్చర్యపడేవారు. నిజంగా టూ గ్రేట్ అనాలి. నిజంగా మీరు యాక్సెప్ట్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, పలానా నిజంగా నాకు నచ్చిందండి, మీరు చెప్పే మాటలు నేను అనుకున్న మాటలు ఇది రెండు సింక్ అయితే అక్కడ కూడా లైక్ కొట్టచ్చు మీరైతే కనుక. సో దీంతో పాటుగా డేమాన్ అండ్ రీతు గొడవ, ఓకే అది వేరే విషయం. ఆ రోజు కెప్టెన్సీ కంటెండర్లో టాస్క్లో జరిగిన ఇష్యూ ఇంకా చల్లారలేదు అబ్బాయిల మధ్య అయితే కనుక. తను ఏదో రీతు చౌదరి ఏదో డబ్బులు ఇచ్చిందో స్టిల్ ఈ రోజు వరకు 3 రోజుల నుంచి పోరాడుతున్నారు వీళ్ళైతే కనుక. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఈ రోజు కూడా ఇదే గొడవ. స్టిల్ ఈ వాళ్ళైతే కనుక బాండింగ్లో లేరు, దూరం విడిపోయారు. ఈ రోజు ఇంకా మామూలుగా లేదనమాట. ఈరోజు కొట్టేసుకుంటున్నారు. ఆ వీడియో కూడా రేపు పోస్ట్ చేస్తాను, మ్యాక్సిమం చూడండి. ఈ రోజుది చూద్దాం, ఈ రోజు గురించి దాని గురించి మాట్లాడదాం తర్వాత. చూడండి ఇక్కడ అడగకపోతే ఇవ్వవా అన్నట్టుగా ఆ రోజు మాట్లాడింది కదా. అడగకపోతే ఇవ్వవా ఏంటి, అడగకపోతే ఇచ్చేదానివా ఇంకా అన్నీ వాళ్ళు అడుచుకుంటారు. అండ్ అడిగితే ఇస్తాగా అంటుంది అన్నట్టుగా చేస్తుంది అంటాడు డీమాన్. రమ్య గురించి చెప్తున్నాడు, నామినేషన్స్ చేసింది కదా అని. రమ్యనే నామినేట్ చేసింది నీ వల్లనే. షష్ఠీ వర్మ కూడా వచ్చి నాకు చెప్పింది కొన్ని పాయింట్స్ మార్చుకో, నువ్వు రీతుకి దూరంగా ఉండని చెప్పి. నిజంగా రీతుకి దూరం ఉండడం బెటర్. తను ఆడుకుంటే హీ విల్ బికమ్ ది టాప్ ఫినాలే, టాప్ 3లో ఉంటాడని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషను. నువ్వు మారాలి అని చెప్తాడనమాట. నువ్వు మారాలి, గేమ్ లేదు, రీతుతో మాట్లాడుతున్నావు ఓన్లీ అని చెప్పి అంటారనమాట. శ్రీజ కూడా అదే చెప్తుంది. అండ్ రమ్యతో డీమాన్తో అన్నాడుగా ఆ రోజు లవ్ కాదు అఫెక్షన్ అంటాడు డీమాన్. రైట్, ఆ పాయింట్ కూడా ఓకే. ఆయేషాతో క్లోజ్గా ఉన్నాం, అలిగిద్ది, ఏం చేసినా అలిగిద్ది, ఇంకా ఎందుకు ఇలా ఏం చేసినా అలిగితే ఇంకెందుకు, నా ఓన్ డిసిషన్ నాకు లేదా, ఆ మాత్రం హక్కు నాకు కూడా లేదా, తన గురించి నేను ఏమైనా ఉండాలి, నా ఇష్టం, నా గేమ్ నా ఇష్టం, నా బిహేవియర్ నా ఇష్టం అని చెప్తాడు అన్నమాట డీమాన్. అసలు వీళ్ళ గోల ఏంట్రా బాబు, నిజంగా నాకైతే కన్నా చిరాకు వస్తున్నావా, రోజంతా ఇదే గొడవ అంటే ఎలా మామ చెప్పండి. హౌస్లో ఆటని చూడాలా, వీళ్ళ గోలకి సర్దుబాటు చెప్తావా, ఏం చెప్తాం రివ్యూలో, ఇదే అంటే బోర్ కొట్టింది. ఇంకా ఇద్దరిలో ఒకరిని టప్పని తీసేస్తారు. ఈ వీక్ రీతు చౌదరిని నామినేట్ చేసేనా ఆశ్చర్యపోవసల్లా, ఇలాగే కంటిన్యూ చేస్తే. సో అది అయిపోయిన తర్వాత అసలు వీళ్ళ గోల మామూలుగా లేదని చెప్పింది. డీమాన్ ఏమో నా తప్పు లేదంటాడు అనమాట. రీతు ఏమో నా తప్పు లేదు అంటే నాకు ఫుల్ బాధగా ఉండదని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ రీతుదే తప్పులా చెప్తున్నారు అంటుంది డీమాన్. రీతు అయితే కనుక నిజంగా నువ్వు తప్పు చేస్తావు కదా అంటారు. నీ ఆట నువ్వు ఆడుకుంటే ఏదంటావు కదా, నువ్వు డీమాన్కి దూరంగా కూడా నీ ఆట నువ్వు ఆడుకో, నిరూపించుకో, నువ్వేంటి ప్రూవ్ చేసుకో, సరిపోతుంది కదా. సో అక్కడ పాయింట్ అది. తనూజ స్టార్ట్ చేసింది ఇమ్ము మీద చాడీలు చెప్పడం. మన భరణి గారు వాళ్ళ నాన్నగారికి అయితే కనుక చాడీలు చెప్తానమాట. ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా ఉన్నాడు వెళ్ళిపోయాక నిన్ను పంపించేసింది కూడా వీళ్ళే ప్లాన్ చేశారు, గూడు పట్టాన్ని చేశారు, వాళ్ళ బంధాలు ఉన్నాయి, వేరే మనం మాట్లాడితే తప్పు అంటారు, వాళ్ళ బంధాలు మనం మాట్లాడకూడదు, మన బంధాలు వాళ్ళు మాట్లాడారు కాబట్టి అని చెప్పి లోడా వాగుతూనే ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడినట్టు. సో భరణి అంటాడు, నన్ను కావాలని నిదానంగా నెట్టేశారు, అది గేమ్ కదా అని అర్థం చేసుకోవాలి, లేకపోతే ఏమని అర్థం చేసుకోవాలని చెప్పి భరణి గారు బాధపడుతూ ఉంటారు అనమాట. భరణి అంటారు, టాస్క్ల దగ్గర గేమ్ దగ్గర ఎవరిని నమ్మకండి, గివ్ ద బెస్ట్ అని చెప్పి చెప్తారనమాట. టాస్క్ల దగ్గర గేమ్ దగ్గర ఎవరిని నమ్మద్దు, మీ బెస్ట్ మీరు ఇవ్వండి అని చెప్పి డీటెయిల్గా ఆయన అయితే సజెషన్ ఇస్తారు. ఇక్కడ అందరినీ గార్డెన్లో నుంచోపెట్టి మీకు ఎవరెవరు కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి నెగిటివ్స్ చెప్పండి, పాజిటివ్స్ చెప్పండి అని అంటారనమాట. ఇమాన్యుయల్ ఇక్కడ ఏం చెప్తాడని చెప్పి నేనైతే వెయిట్ చేశామా. తను భరణి గురించి చెప్పడు అంటే తన మైండ్లో భరణి గురించి మాట్లాడడం లేదు. ఆల్రెడీ దెబ్బ కొట్టి ఆయన ఇంట్లోకి వచ్చాక అంటే ఈ తప్పు భరణి ఇమాన్యుయల్ ఉందో లేదో కానివ్వండి, నిజంగా ఇమాన్యుయల్ భరణి గారి నుంచి మాట్లాడతాడు అని అనుకోలేదు. నిజంగా తనే మాట్లాడు ఉంటే హీ విల్ బి జెన్యూన్ అని చెప్పి నేనైతే కనుక అబ్లాస్ చేసేవాడిని. సో గార్డెన్లో నుంచో పెట్టారు, శ్రీజ అండ్ భరణి గురించి మాట్లాడని చెప్తానమాట. అంటే అక్కడ సమ్ స్లేట్స్లా ఉంటాయి, దాని మీద రాసి చెప్పాలన్నమాట బాండింగ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ తనుజ చెప్పిద్ది అనమాట, లవ్ యూ డాడీ అని చెప్పి క్యూట్గా బొమ్మలు వేసి చెప్తుంది అనమాట. నాన్న బాండింగ్ మీ నా అఫెక్షన్ సూపర్, మీరు ఉన్నప్పుడు ఒకలా ఉంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండలేకపోతున్నా అని చెప్పి చెప్తాను అనమాట. సేమ్ దివ్య కూడా అలాగే చెప్తుంది. శ్రీజ గురించి కొంతమంది చెప్తారు, భరణి గారి గురించి కొంతమంది చెప్తారు, అంటే ఆయనలో ఉన్న నెగిటివ్స్ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ అన్న చెప్తాడు అనమాట, మీరు ఇలా కాదు ఇలా ఆడుంటే బాగుండేది అని చెప్తారు. రాము కూడా సేమ్ అదే చెప్తాడు, మీ స్ట్రెంత్ ఇంకా ఉంది, మీరు ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయని చెప్తాడు అనమాట. అలా సజెషన్స్ ఇస్తాడు. డీమాన్ కూడా ఇస్తాడు, కళ్యాణ్ ఇస్తాడు. సో చూడండి ఇక్కడ చెప్తాను,
ఆయన గేమ్ ఇక్కడ చూడండి, దివ్య మాట్లాడిందనమాట భరణి గారి గురించి. ఆయన గేమ్ కన్నా పక్కన వాళ్ళ గేమ్ మీద ఎఫెక్షన్ చూపిస్తాడు, అదే ఆయన నెగిటివ్ అని చెప్తానమాట. భరణి గారు మాట్లాడతారు, ఓకే మేడం నేను మార్చుకుంటాను మేడం అని చెప్పి డీటెయిల్గా చెప్తారనమాట. గేమ్లో ఎవరు ఏంటో వెళ్ళాక వాళ్ళలో ఉన్న కండిషన్స్ చెప్తానమాట. ఆ దివ్య చెప్పిన పాయింట్స్ డెఫినెట్లీ నేను పాజిటివ్గా తీసుకుంటానని చెప్పి అంటారనమాట భరణి గారు అయితే. మళ్ళీ దివ్య మాట్లాడుతుంది ఇక్కడైతే కనుక, మీరు అందరిలో మంచి చూసినప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు మీ మంచి ఎవరు చూపించరు కదా, ఇది ఎందుకు నా ఎలిమినేషన్ ఎమోషనల్స్ ఇవన్నీ ఉండకూడదు కదా, మీ గేమ్ మీరు ఆడని చెప్పి చెప్తుంది. అలాగే మేడం, ఓకే మేడం వింటారని చెప్తాను ఆయన కదా. దీని తర్వాత ఇమ్యూ మాట్లాడుతున్నాడు శ్రీజ గురించి. ఒక టాపిక్ ఉంటే ఎక్కువ సాగదీస్తావు, దాన్ని తగ్గించుకుంటే చాలా చాలా అంటే చాలా అనేసి చెప్తున్నాను అనమాట ఇమాన్యుల్. ఓకే తప్పించుకుంటానని చెప్తాను. భరణి గురించి ఎందుకు చెప్పలేదో నాకైతే అర్థం కాలేదు. ఒకటైతే భరణి గురించి కూడా చెప్పుండాలి అసలు ఇక్కడైతే కనుక. మెయిన్గా రాము అయితే కనుక అడ్వైజ్ ఇస్తారు భరణి గారికి, అన్న నువ్వు కొంచెం మార్చుకుని ఆడితే బాగుంటుంది అన్న చెప్పి బెస్ట్గా చెప్తారు భరణి గురించి అయితే కనుక. టైంకి తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలి అంటాడనమాట. ఏంటో నాకు అర్థం కాదు, టైంకి తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలంటే ఏదో జరిగింది నామినేషన్స్ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు భరణి గారు ఉన్నప్పుడు మాట్లాడతారనమాట. సో డీమాన్ మాట్లాడుతున్నప్పుడు భరణి గురించి. సో గేమ్లో డీమాన్తో ఆడిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో, రీతు ఆ రోజు సంచాలకుగా ఆడిన గేమ్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తారన్నమా. బెడ్ టాస్క్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. అయిపోయినాయి అన్నీ నేను వీళ్ళు మైండ్లో పెట్టుకున్నారు. ఇంకా చూడండి, ఆ రోజు బెడ్ టాస్క్లో కింద పడేసి నా తప్పు లేదని చెప్పి చెప్తాడు. సంచాలకుగా ఆ రోజు కెప్టెన్సీ కంటెండర్లో ఉన్నప్పుడు భరణి గారికి అన్యాయం జరిగినా కూడా ఆ మాట మీద కూడా డిమాన్ అయితే కనుక తన గురించి తను డిఫైన్ చేసుకుంటా మాట్లాడతారు అనమాట. ఇక్కడైతే కనుక రీతు ఆ రోజు సంచాలకుగా ఉన్న గేమ్ గురించి, కలర్స్ ఏవైతే రాశారో కదా ఆ గేమ్ గురించి రీతు సంచాలకుగా చేసింది కదా, అప్పుడు దాని గురించి మిస్టేక్స్ ఏమైనా మాట్లాడుకుంటారు, వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు డీటెయిల్గా. సో సుమన్ అన్న ఆట ఇంప్రూవ్ చేసుకోవాలండి మీరు అని చెప్పి భరణి అని చెప్తారనమాట. ఓకే అంటారు సుమన్ అన్న, సైడ్ రైట్ అక్కడ అయిపోయింది. సేమ్ నిఖిల్ కూడా అదే చెప్తారనమాట. డే 1 నుంచి జరిగిన డిస్కషన్ని ఇలా సార్ అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి లేరు కాబట్టి డీటెయిల్గా చెప్పుకున్నారు. దీని తర్వాత సాయి శ్రీజ గురించి పాజిటివ్గా చెప్తాడు మామ. నిజంగా రైట్, మంచి పాయింట్స్ చెప్తారు. ఇక్కడ చూడండి, తన వాయిస్ తనకి పాజిటివ్ అని చెప్తాడనమాట. తన వాయిస్ తనకి పాజిటివ్ అంటే పెట్ట కొంచెం కోతగానం అన్న డైలాగ్ వాడతాడు మనం అయితే కనుక. సో పెట్ట చూడడానికి కొంచెం ఉన్న వాయిస్ అనేది చాలా సూపర్గా ఉంటుందని చెప్పి చెప్తాడనమాట. దివ్య బాగా సీరియస్ అవుతుంది, ఒకళ్ళ గురించి మరీ ఏంటో అర్థం కాలేదు, ఎస్ గౌరవం మీద అంటుందన్నమాట. గౌరవం మీద ఎందుకంటే కనుక నిన్న రాత్రి జరిగిన పాయింట్స్లో గౌరవం మీద ఎందుకు కోపం అంటే కనుక భరణి గారి గురించి దివ్య గురించి ఏంటో సమ్ డిస్కషన్ క్లాస్ వచ్చి మనోడైతే కనుక మాట్లాడుతున్నాడు. దివ్య బాగా సీరియస్ అవుతుంది, ఒకళ్ళ గురించి ఎందుకు మీది మీరు చూసుకొని చెప్పి గౌరవం మీద కోపం పడుతుంది అనమాట. అదే కూడా ఈ రోజు కూడా జరిగిందనమాట. అది ఎందుకు జరిగిందో ఈ రోజు వీడియోలో డీటెయిల్గా చెప్దాము. దాని తర్వాత వాడు వీడు అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిద్దు మామ, చాలా షేమ్లెస్ అనమాట. నిజంగా అలా మాట్లాడి ఉండకూడదని చెప్పి నాకైతే అనిపించింది. రెస్పెక్ట్గా ఏదైనా మాట్లాడాలని కానీ అన్నీ తెలిసిన నువ్వే అలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. వాడు వీడు అనేసి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది తను అయితే బాగా. అండ్ ఫుట్బాల్ టాస్క్ దగ్గర జరిగిన డిస్కస్ కూడా చెప్తుందన్నమాట. ఫుట్బాల్ టాస్క్లో వాళ్ళకి ఫైట్ అవుతుంది అనమాట, దివ్యకి గౌరవ్కి. ఆ టాస్క్లో ఏదైతే ఫైట్ జరిగిందో దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తారు మామ. ఇది మ్యాక్సిమం ఇక్కడ వరకు జరిగినాయి. అండ్ సెకండ్ ఎపిసోడ్ కూడా ఇక్కడతో కంటిన్యూషన్ ఏంటంటే గేమ్ జరిగింది మామ. ఆ గేమ్లో మామూలుగా జరగలేదన్నమాట. మ్యాసివ్ ఫైట్స్ ఉంటాయి మామ, అబ్బా అన్నట్టు ఉండదన్నమాట. భరణి గారు అయితే పాపం మెడికల్ హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. అందుకని ఈరోజు పూర్తిగా ఎక్కడ వీడియోలో కూడా కనిపించలా. ఇది మామ ఈ వీడియో కంటెంట్ అయితే కనుక నెక్స్ట్ వీడియోతో ఫుల్ ఆఫ్ జోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.